హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్ వాళ్ళు బండి మీద ప్రిపేర్ చేసే ఎర్రకారం దోశని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నేను చూపించబోయే ఈ ఎగ్ దోశని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ ఎర్రకారం ఎగ్ దోశని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని 2 కప్పుల వరకు దోశల బియ్యాన్ని వేసుకోండి. ఈ దోశల బియ్యం ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ ఈజీగా దొరుకుతాయండి. మీకు దోశల బియ్యం దొరకకపోతే రేషన్ బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు. తర్వాత అదే కప్పుతో 1 కప్పు వరకు ఇడ్లీ బియ్యాన్ని వేసుకోండి. ఇడ్లీ బియ్యం కూడా ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతాయి. ఈ ఇడ్లీ బియ్యం వేసుకోవడం వలన దోశ మనకి బాగా క్రిస్పీగా వస్తుంది. తర్వాత అదే కప్పుతో 1/4 కప్పు వరకు మినపగుళ్ళని వేసుకోండి. మీ దగ్గర కనుక బద్ద మినపప్పు ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు. తర్వాత దీనిలోకి దోశ మంచి టేస్టీగా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని 1 టేబుల్ స్పూన్ కందిపప్పుని వేసుకోండి. తర్వాత దీనిలోనే 1/2 టీ స్పూన్ మెంతులు, 1/4 కప్పు అటుకుల్ని వేసుకోండి. మీరు వీటన్నింటినీ కొలుచుకోవడానికి ఒక గిన్నెను కానీ గ్లాసును కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఎలా పడితే అలా కొలతలు వేసుకున్నారంటే మీకు దోశ సరిగ్గా రాదన్నమాట. వీటన్నింటినీ కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ నీళ్ళని పోసుకొని బియ్యం పప్పుల్ని 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టకూడదు. ఎక్కువసేపు నానబెట్టారంటే పిండి మరీ మెత్తగా గ్రైండ్ అయిపోయి దోశ మెత్తగా వస్తుంది. 4-5 గంటల సేపు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, అన్నీ చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండర్లో తగినన్ని నీళ్లు పోసుకొని పప్పుల్ని వేసుకొని పిండిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని గ్రైండర్లో గ్రైండ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్నారంటే దోశ క్రిస్పీగా వస్తుందన్నమాట. పిండిని కనుక మరీ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నారంటే దోశ మెత్తగా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని చేతితో పిండిని 2 నిమిషాలు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వలన పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుంది. స్పూన్తో కన్నా చేతితో కలుపుకుంటేనే పిండి చక్కగా పులుస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టారంటే పిండి పులవదండి. అందుకని రూమ్ టెంపరేచర్లోనే పిండిని పులియనివ్వాలి. 8 గంటల తర్వాత పిండిని మీకు చూపిస్తున్నాను చూసారా, పిండి చక్కగా పొంగి పులుసుంటుంది. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకొని పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్ళని కూడా వేసుకొని పిండిని బాగా కలుపుకోండి. పిండిని బాగా కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. మరీ చిక్కగా మరీ పల్చగా కాకుండా ఇలా మీడియంగా ఉండేటట్లు పిండిని రెడీ చేసుకోండి. మనకి దోశల పిండి అయితే రెడీ అయిపోయింది. ఈ పిండిని పక్కన పెట్టి మనకి బండి మీద ప్రిపేర్ చేసే స్పెషల్ ఎర్రకారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ కారం కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. కడప ఎర్రకారం స్టైల్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకుంటాము. ఈ కారం కోసమని ఒక గిన్నెని తీసుకొని దానిలోకి 8 నుండి 10 ఎండుమిరపకాయలని వేసుకోండి. వేడి నీళ్ళని పోసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత ఎండుమిర్చి చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని తర్వాత దీనిలోకి మీడియం సైజులో ఉన్న 2 ఉల్లిపాయలని వేసుకొని తర్వాత దీనిలోనే 4 నుండి 5 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే దీనిలోనే ఒక పెద్ద టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మామూలుగా అయితే కడప ఎర్రకారంలో టమాటా వేయరు కదా, కానీ ఈ ఎర్రకారంలో అయితే టమాటా వేస్తారండి. ఇదే స్పెషల్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఈ ఎర్రకారాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఎండుమిర్చి అంత మెత్తగా నలిగి ఈ ఎర్ర చట్నీ మంచి రంగులో వస్తుంది. చూసారు కదా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ ఎర్రకారానికి ఇప్పుడు తాలింపుని పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసమని స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఆవాలు చిటపట్లాడేటప్పుడు 1 రెమ్మ వరకు కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. తాలింపు చక్కగా ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ ఎర్రకారాన్ని ఈ తాలింపులో వేసేసుకొని ఎర్రకారాన్ని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఎర్రకారాన్ని ఇలా ఉడికించుకున్నారంటే నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఎర్రకారాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే నెల రోజుల పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోవచ్చు. చూసారా, 4-5 నిమిషాలకి ఆయిల్ ఇలా సపరేట్ అవుతూ ఉంటుంది. అలాగే ఎర్రకారం కన్సిస్టెన్సీ కూడా ఇలా కొంచెం దగ్గరగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఎర్రకారాన్ని రెడీగా పక్కన పెట్టుకోండి. మనకి దోసల పిండి రెడీగా ఉంది, ఎర్రకారం కూడా రెడీ అయిపోయింది. ఇక లేట్ చేయకుండా దోశని ప్రిపేర్ చేసేసుకుందాము. దోశలు వేసుకోవడానికి స్టవ్ పైన పెనాన్ని పెట్టి పెనాన్ని హై ఫ్లేమ్లోనే బాగా వేడి చేసుకోండి. పెనం బాగా వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని చిలకరించుకొని పెనాన్ని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి. ఇలా చేయడం వలన దోశల పెనం నార్మల్ హీట్కి వచ్చి దోశ మంచి క్రిస్పీగా వస్తుంది. ప్యాన్ని ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ దోశల పిండిని ప్యాన్ పైన 1 నుండి 1.5 గరిటెల వరకు వేసుకొని వీలైనంత పల్చగా దోశని స్ప్రెడ్ చేసుకోండి. దోశని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని వెంటనే మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని దోశ పైన పిండి తడి ఆరేంత వరకు ఉడికించుకోవాలి. దోశ పైన తడి అంతా ఆరిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ స్పెషల్ ఎర్రకారాన్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. 1 లేదా 2 కోడిగుడ్లని ఇలా పగలకొట్టి వేసేసుకోండి. ఎర్రకారాన్ని స్పూన్తో కలుపుకుంటూ దోశ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఎర్రకారాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ పైన 1 స్పూన్ వరకు నూనె కానీ నెయ్యిని కానీ వేసుకోండి. తర్వాత దోశని మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. దోశ ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకు కూడా తిప్పుకొని దోశని కాల్చుకోవాలి. దోశని రెండో వైపు తిప్పిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోకండి. దోశని కనుక రెండో వైపు ఎక్కువసేపు ఫ్రై చేసుకున్నారంటే ఎగ్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయి దోశ ఎండిపోయినట్లు వస్తుంది. రెండో వైపు ఒక 30 సెకండ్లు కాల్చుకొని దోశని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసేసుకోవచ్చు. అయితే ప్రతిసారి కూడా దోశ వేసుకునే ముందు దోశల పెనం మీద నీళ్ళని చిలకరించుకొని పెనాన్ని క్లీన్ చేసిన తర్వాత మాత్రమే దోశను వేసుకోండి. అప్పుడే మీకు దోశలన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ దోశల్ని పల్లీ చట్నీతో కానీ మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. దోశలు అయితే క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.